కాంగ్రెస్ పార్టీలో ఉన్న మేనిఫెస్టో చేసినటువంటి తీర్మానాలు, అనుసరించే విధానాలు అన్నీ కమ్యూనిస్ట్ పార్టీలో చేసిన తీర్మానాలు, అనుసరించే విధానాలు, పేదల గురించి మొత్తం పుంఖానుపుంఖంగా మాట్లాడే విధానాలు, కార్మికుల కర్షకుల గురించి మాట్లాడే విధానాలు అన్నీ కూడా అవి చెప్పుకోవటానికి ప్రకటనల వరకు పుస్తకాల నిండా ఉంది. కానీ వాళ్ళు ఆచరణలోకి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీలో మొత్తం ఏందనంటే వివక్షతనే మళ్ళీ అమలు చేసేటప్పుడు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చే దగ్గర మొత్తం ఏందనంటే ఒకే వర్గానికి సంబంధించి వాళ్ళకు దగ్గరగా ఉన్నటువంటి శూద్రాగ్ర కులాలకు, లేదనంటే బ్రాహ్మణ వర్గంలో ఉన్న భూస్వాములకు, పెట్టుబడిదారులకు మాత్రమే టికెట్లను ఇస్తారు. వాళ్ళనే ముఖ్యమంత్రులను చేస్తారు. మిగతాదంతానేమో మేనిఫెస్టో అంతనేమో సోషలిస్టు కమ్యూనిస్టు తరహాలో ఉంటుంది, ఈక్వాలిటీ లాగా ఉంటుంది. కానీ అధ్యక్షులను చేసే దగ్గర, టికెట్లు ఇచ్చే దగ్గర, ముఖ్యమంత్రులను చేసే దగ్గర, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను ప్రాధాన్యత ఇచ్చే దగ్గర మొత్తం వివక్షతనే ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలందరినీ దూరంగా ఉంచుతారు. ఎస్సీ ఎస్టీ బీసీలందరినీ ఓట్లేసే వాళ్ళుగానే ఉంచుతారు. వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వరు, ఎంపీ టికెట్లు ఇవ్వరు. అదేవిధంగా వాళ్ళని ముఖ్యమంత్రులు చేయరు. ఎంతకాలం ఇప్పటికి 78 సంవత్సరాలు చూసినా కానీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో అసలు కేవలం 1-2 వర్గాలే ఈ రాష్ట్రాన్ని ఈక్వాలిటీ, సమానత్వము, సోషలిజము, సెక్యులరిజం అనే పదాలు చెప్పుతూ యావత్తు 50% ఉన్నటువంటి బీసీ సమాజాన్ని మొత్తం ఏందనంటే ఈ వ్యవస్థకు, ఈ పరిపాలనా వ్యవస్థకు, ప్రభుత్వానికి దూరంగా ఉంచినటువంటి చరిత్ర స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కమ్యూనిస్టు పార్టీలు ఏనాడు కూడా టికెట్లు ఇచ్చేటప్పుడు బడుగు బలహీన వర్గాలైనటువంటి బీసీ సమాజానికి పెద్ద ఎత్తున టికెట్లను ఇచ్చి సమానంగా కూర్చోబెట్టి చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ ఆ విధంగా ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ, లేకపోతే టీడీపీ కానీ, ఈ పార్టీలన్నీ మాటలల్లో, మేనిఫెస్టోలలో, విధి విధానాలలో అంత ఈక్వాలిటీ, అంత సోషలిజమే, అంత సోషలిస్టే, లేకపోతే అంత సమానత్వం గురించే ఉంటుంది. కానీ అమలు చేసేటప్పటికి వచ్చేటప్పటికి అసలు ఏ పార్టీ కూడా అసలు 50% ఉన్న బీసీ సమాజాన్ని, 50% ఉన్నటువంటి మహిళా సమాజాన్ని, ఎస్సీ ఎస్టీలకైతేనేమో రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అవి ఇవ్వాల్సిందే కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఉండి వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి వాళ్ళు టికెట్లు అనివార్యంగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఇక మిగతా వాళ్ళు ఎవరున్నారు? 50% బీసీలు ఉన్నారు, 50% మహిళలు ఉన్నారు, దాదాపు 14% ముస్లిం సమాజం ఉంది, క్రిస్టియన్ సమాజం ఉంది. అంటే ఇంకా దాదాపు ఒక 70-75%, దాదాపు 70% వరకు మొత్తం ఏందనంటే రాజకీయ ఫలాలకు, రాజ్యాధికారంలో వాటా లభించలేదు. వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వరు, ఎంపీ టికెట్లు ఇవ్వరు, పదవులు ఇవ్వరు. మంత్రి పదవులలో ఇచ్చినప్పుడు అరాకొర చూపించడానికి 1-2 ఇస్తారు. మిగతా అన్నీ ఒక వర్గానికే, మరి కమ్మ భూస్వామ్య పెట్టుబడిదారు వర్గానికి, కాంట్రాక్టర్ వర్గాలకే ఎక్కువ మంత్రి పదవులు, పోర్ట్ఫోలియోలన్నీ ఇస్తారు. అదేవిధంగా ముఖ్యమంత్రులంతా వాళ్ళే ఉంటారు. మొత్తం ఏందనంటే రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న భూస్వాములు, పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లే వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారు, వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతారు, వాళ్ళే ఎంపీలు అవుతారు, వాళ్ళే అదేవిధంగా మంత్రులు అవుతారు. 1-2 గెలిచిన ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా సరైనటువంటి మంత్రి పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అంటే ఒక రకంగా గతంలో సామాజిక రంగంలో ఈ అవమానాలు జరిగేది. ఇప్పుడు జరుగుతున్న అవమానాలన్నీ రాజకీయ రంగంలోనే, రాజకీయ పార్టీల ద్వారానే, ప్రభుత్వంలో ప్రభుత్వ నిర్ణయాల ద్వారా ప్రజలను ఏందనంటే బీసీ ఎస్సీ ప్రజానీకాన్ని దూరం పెట్టి వాళ్ళని అవమానం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే రాజకీయ రంగంలోకి ఈ అవమానాలు ప్రవేశించడం జరిగింది. సామాజిక రంగం నుంచి రాజకీయ రంగంలోకి, ఆర్థిక రంగంలోకి, అదేవిధంగా విద్యా ఉద్యోగ రంగాల్లో అవమానాలు జరుగుతున్నాయి. ఉద్యోగస్తుల నియామకం దగ్గర, ప్రమోషన్ల దగ్గర, అదేవిధంగా కాంట్రాక్టర్లు ఇచ్చే దగ్గర, చిన్న చిన్న పనులన్నీ ఇచ్చే దగ్గర మొత్తం ఏందనంటే అక్కడ అవమానాలు ఎక్కువ జరుగుతున్నాయి. బీసీ సమాజాన్ని మొత్తం బ్లాక్గా దూరంగా ఉంచటం, వాళ్ళని పట్టించుకోకపోవటం, అసలు వాళ్ళు ప్రజలే కారన్నట్టుగా వాళ్ళకి ఇవ్వకపోయినా అసలు ఎవరు పట్టించుకోరు అనే నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. వాళ్ళు కేవలం ప్రాణమున్న జాతిగానే, ప్రాణమున్న మనుషులుగానే జీవిస్తున్నారు. బీసీ సమాజం అంతా ప్రాణమున్న వ్యక్తులుగానే ఏదో ఉంటున్నారు, కాయ కష్టం చేసుకుంటున్నారు, తింటున్నారు, ఇంతో అంతో ఇళ్లల్లో ఉంటున్నారు, కొన్ని ఏదో సౌకర్యాలు పొందుతున్నారు. కానీ అసలు ప్రభుత్వం నుంచి వచ్చే సౌకర్యాలు ఏమీ లేవు. రాజకీయ పార్టీల ద్వారా బీసీ సమాజానికి వచ్చినటువంటి ఎమ్మెల్యే టికెట్లు ఏమీ లేవు, ఎంపీ టికెట్లు ఏమీ లేవు, మంత్రి పదవులు ఏమీ లేవు, ముఖ్యమంత్రి పదవులు ఏమీ లేవు. బీసీ సమాజానికి, ముస్లిం సమాజానికి ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా వాళ్ళకున్న వాటాలో ఇప్పుడు 50% ఉన్నారు బీసీలు, ఒక 25% అన్నా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు.
ముస్లిం సమాజం 14% ఉంటే ఒక 10% అయినా టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అంటే చాలా ఈజీగా అంటే తేలిక భావం అంటే బీసీలను అసలు పరిగణలోకే తీసుకోవటం లేదు. వీళ్ళకి ఇయ్యకపోయినా పర్వాలేదు. అంటే వీళ్ళు కేవలం ఏందనంటే జీవించే ఒక మంద. అంటే వీళ్ళు మొత్తం వీళ్ళకి ఇయ్యకపోయినా పర్వాలేదు. అంటే వాళ్ళు ఒక నిర్ణయానికి ఏమొచ్చిండ్రు అని అంటే వాళ్ళందరికి గూడా అసలు వీళ్ళను పట్టించుకోకపోయినా, టికెట్లు ఇవ్వకపోయినా అసలు వీళ్ళు మనుషులే కారు. వీళ్ళకు ప్రాతినిధ్యం ఇవ్వాలి, చేయాలి అనే ఒక భావన మొత్తం ఈశమంతైనటువంటిది గూడా లేదు. అసలు ఏ కోశాన గూడా వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి లేదు. అందుకనే అవమానాల సభ అని ఎందుకు పెట్టాము అనంటే, అసలు ఇప్పుడు రాజకీయ రంగం ద్వారా, ప్రభుత్వం ద్వారా జరుగుతున్నయన్నీ గూడా అవమానాలే. బీసీలకు టికెట్లు ఇయ్యకపోవటము అనంటే అవమానమే గదా! బీసీలలో దాదాపు 130 కులాలున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. దాంట్లో ఒక 12 కులాలకు ఒకటో, రెండో ఒక యాదవ, గౌడ, పద్మశాలీలకు వాళ్ళకు గూడా జనాభా ప్రకారం గాదు. ఊకనే ఏదో కొసరేసినట్టుగా, ఏదో భిక్షమేసినట్టుగా వాళ్ళకిస్తున్నారు. వాళ్ళకు రావాల్సిన కోట గూడా గాదు. ఇక మిగిలిన కులాలు అసలు జనాభా ఎక్కువగా ఉన్నా గానీ, వాళ్ళకసలు టికెట్లే ఇస్తలేరు అనంటే వాళ్ళని పట్టించుకోవటం లేదని గదా! వాళ్ళు మనుషులుగానే గుర్తించటం లేదని గదా! ముదిరాజులు గానీ, రజక, నాయ బ్రాహ్మణ, కుమ్మరి, విశ్వబ్రాహ్మణ ఎన్నో ఎన్నో పద్మశాలి అన్ని కులాలు విస్తారంగా ఒక్కొక్కరు జనాభా రీత్యా చూస్తే ఒక్కొక్కరు 3, 4% ఉన్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో 40,000, 50,000 ఉన్నారు కొన్ని చోట్ల.